ఆరోపణలు వినండి, లిజన్ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఆరోపణలు చేయడానికి ఏముంది సార్? నోట్లో మాటలు వచ్చినోడు ఎవడైనా ఆరోపణలు చేస్తాడు. ప్రూవ్ చేయడం కదా సార్ కావాల్సింది. ఇక నేను చేసిన ప్రూవ్ చేశాను. ఏ రూములో తిరుగుతున్నట్టు తింటున్నట్టు కాదు, డైరెక్ట్ గా పడుకున్నట్టు వాళ్ళ బెడ్రూమ్స్ లోనికి వెళ్ళి మరి నేను ప్రూవ్ చేశాను. ఆరోపణలు నేను చేస్తాను, ఆరోపణలతో పని లేదు సార్. ప్రూవ్ చేయమనండి. నేను చెప్పే ప్రతి మాటకి ప్రూవ్ చేశాను. అక్కతో పడుకుంటాను అన్నాడు, ప్రూవ్ చేశాను. అమ్మాయిలతో తిరిగాడు అన్నాను, ప్రూవ్ చేశాను. పబ్జి గేముల్లో అమ్మాయిని ట్రాప్ చేశాడు అన్నాను, ప్రూవ్ చేశాను. నేను చేసేవి ఆరోపణలు కాదు. నేను మనీ కోసమే అది 3 crores ఏదో డిమాండ్ చేశాను అంటున్నారు కదా, ఫైన్ సార్. నా కోర్టు కేసు ఒకసారి నెంబర్ కూడా చెప్తాను, తీసుకోండి. నాది డీవీసీ మాత్రమే ఫైల్ అయ్యింది. అట్లీస్ట్ ఇంటర్న్ మెయింటెనెన్స్ కూడా నేను వేయలేదు. అంత మనీ కోసం డిమాండ్ చేసేదాన్ని అయితే ఇంటర్న్ మెయింటెనెన్స్ వేయాలి కదా సార్. ఓన్లీ డీవీఎస్సీసీ ఎందుకు వదిలేస్తాను? ఇంటర్న్ మెయింటెనెన్స్ అంటే మీకు తెలుసు, డివోర్స్ కాకముందు, కేసు ముందుకు వెళ్ళక ముందే పాపకి నాకు బాధ్యతగా మెయింటెనెన్స్ రావాలి. 4 years గా ఇప్పటికి ₹1 కూడా తన దగ్గర నుంచి రాకలేదు. నేను 3 crores డిమాండ్ చేశానని చెప్తున్నాడు. ప్రూవ్ చేయమన్నాను సార్. 3 crores ఎక్కడ డిమాండ్ చేశానో, ఏ పేపర్ మీద రాసి ఇచ్చానో. ఆయన ఏమంటున్నారంటే, మమ్మల్ని కలపండిరా బాబు అని నేను అందరినీ కాళ్ళ వేలబడుతున్నాను, కానీ ఆమె సపరేట్ అవ్వడానికి నిర్ణయించుకుంది. 3 కోట్లు అడుగుతోంది. ఇది ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కనుక్కోండి మీరు అంటున్నాడు ఆయన. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా చెప్తారంట మీ గురించి. ఏమని మీరు 3 కోట్లు అడిగిన విషయం ఏ గవర్నమెంట్ ఆసుపత్రి ఏ గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చి చెప్తాడు చెప్పమానండి సార్. ఏ అఫీషియల్ వచ్చి చెప్తారో చెప్పమానండి. నేను 3 కోట్లు అడిగానండి, నిరూపించమనండి. అప్పుడు 3 కోట్లు ఇచ్చాడా అది కూడా చెప్పమనండి. మీతో కలిసి సార్. అబ్బాయి నావెల్ డాక్యుమెంట్ లో చార్జ్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు సార్. ఆయన ఆఫీస్ లో కూడా డిసిప్లినరీ యాక్షన్ కింద సస్పెండ్ చేసి పడేశారంట. ఇప్పుడు ఒకసారి కనుక్కోండి. సస్పెండ్ చేసేస్తే 40,000 రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు, కార్ కి ఈఎంఐ కడుతున్నాడు. ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి అండి అబ్బాయికి? ఏం పని చేసి సంపాదిస్తాడు? తెల్లారంతా పడుకుంటాడంట, రాత్రి 8 గంటలకు బయటకు వెళ్ళి రాత్రి అంతా షికార్. అంటే రాత్రి కూడా ఏమైనా వర్కింగ్ హౌస్ ఉన్నాయా సార్ ఎక్కడైనా? ఇప్పుడు ఏం చేయడా ఆయన? ఏం వర్క్ చేయడా సార్? లేదు సార్, సస్పెండ్ అయిపోయాడంట. అక్కడ వాచ్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వీళ్ళు తెల్లార్లు పడుకుంటారు, తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం వరకు చక్కగా పడుకొని సాయంత్రం 7:30, 8 చేసి బయటికి వెళ్తారు, మళ్ళీ 1 గంట 2కి ఇంటికి వస్తారు. మళ్ళీ తెల్లవారులు అక్కడ అలా ఉంటారు బయట తెలివేసి, మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి 7 గంటకి పడుకోపోతారు. ఇంకా మళ్ళీ రాత్రి 7 అయ్యే వరకు లెగరు. అయితే ఇక్కడ నక్షత్ర గారు, అయితే తేజ ఏం చెప్తున్నారు? నెక్స్ట్ వన్ థింగ్ సార్, అబ్బాయి పబ్జి గేమ్స్ తోకి అడిక్ట్ అయిపోయి మా హస్బెండ్ తేజ త్రిపురాన వచ్చి ఒక మాట అన్నాడు సార్. ఇంకొక ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే, నేను పెళ్ళి అయిపోయినాన్ని, నాతో రిస్క్ ఉండదు, మీలంట బయట తిరిగే వాళ్ళు ఏమో, కానీ నేనేం చేస్తే సైలెంట్ గా చేసుకెళ్ళిపోతాను అని ఒక చెప్పిన రికార్డ్ ఉంది సార్. ఒకసారి మీకు అది ప్లే చేస్తాను, ఒకసారి వినండి సార్. పబ్జి గేమ్లు అంటారు కానీ సార్, డేటింగ్ ఏంటి సార్? పబ్జి గేమ్స్ లో వచ్చిన ఉపయోగం ఏంటి సార్? వీళ్ళతోని వాళ్ళతోని కనెక్షన్స్ పెట్టుకొని మీరు అడగలేదా? బయట ఎక్కడో మీట్ అయ్యి, సరే ముందు మీరు ఆడియో వినిపించండి. ఒకసారి అలా అడిగినందుకు సార్ నేను చచ్చిపోయేంతలా కొట్టారు సార్. ఒకసారి ఆడియో వినండి సార్. రైట్. లైట్ ఒక్క నిమిషం బ్రో, వెళ్ళి ఎవరి మీద ఎక్కే ముందు హెడ్ లైట్ కొట్టేయాలరా. కొడితే అవుతాడు కదా. నువ్వు అక్క ఆడు అక్క దింగి ఏమన్నా కొత్త చూసుకుని గుచ్చుకున్నట్టు ఉంటది. బండిలోనే ఉన్నాం కదా, మీరు మామూలుగా ఎరబడినా ఓకే. హలో చెప్పు. అదైతే అది మ్యాటర్. సెనోరిటా ఎట్లాంటిదండి? బేసిక్ గా సెనోరిటా అనే దాన్ని నేను కావడానికి ఇంత ఇష్టం 1% బ్రో. ఐ డోంట్ వాంట్ టాక్ టు హర్. నీకు చెప్తున్నాను, నేను నీకు ఓపెన్ గా చెప్తున్నాను. ఇఫ్ వెళ్ళి నాకు మాట్లాడాలనిపిస్తే ఐ నో హౌ టు మేనేజ్. ఓకే, దానికి నేను సారీ కూడా చెప్పవలసిన పని లేదు.
ఆమెకి నేను సారీ కూడా చెప్పవలసిన పని లేదు. నేను ఒక్కటే డైలాగ్ ఆమె కొట్టానంటే నువ్వు మర్చిపోయావు తేజ ఏటో, నువ్వు రావాలి అంటే ఆ పరిట వస్తుంది. అది తెలుసు, అర్థమైంది. ఫస్ట్ నాకు తెలుసు. అంటే నేను ఆమెని అంటే ఆమెకి అంటే నేను ఆమెను తప్పు ఒకటి ఏ ఆడపిల్లని మనం తప్పుగా మాడకూడదండి. మొన్న మనందరం మాడుకున్న తర్వాత రెడ్ లైట్ ఫుడ్ నాకు అడిగింది. అడిగితే నేను చెప్పాను ఏ ఆడపిల్ల కోసం మనం తప్పు మాడుకోకూడదు. ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ స్టాండర్డ్స్. ఈ అమ్మాయి తిరిగింది అంటే ఏమో అమ్మాయి కావాలేమో, అది నువ్వు తప్పుగా ఎలా అనిపిస్తావు? ఇప్పుడు నాకు కావాలి నేను తిరుగుతాను, నన్ను తప్పు అంటే ఎవరుకుంటానా? అది తిరిగింది ఓకే. కాకపోతే అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే ఒకే బ్యాచ్ లో 4 ఎంచుకుంది. నేను స్పీడ్ లూసర్ అభి మీ అందరం ఒకటే, మీ అందరం ఒకటే బ్యాచ్, మా అందరం ఒకటే బ్యాచ్ ఎంచుకుంది. ఒకటే బ్యాచ్ లో 4కి తెలియకుండా కలిపింది. ఒకేసారి కలిపింది, మనకు తెలియదు, మళ్ళీ లేట్ గా తెలిసింది. అల్టిమేట్ గా ఏంటంటే ఇక్కడ తేజ్ గాడు ఒకటే తోపుగాడు. అంటే అఫ్ కోర్స్ తప్పుగా మాడుకోకూడదు, నేనేమనట్లే తప్పుగా మాడుకోకూడదు బ్రో. కానీ ఇక్కడ తేజ్ గాడు తోపుగాడు ఇన్ ద సెన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ ఈస్ సో క్యాబుల్. ప్రతి మొగోడు క్యాబుల్లే, ఎవరికి లేదు. ప్రతి ఓడు మొగోడే, ప్రతి ఓడు క్యాబుల్లే. కాకపోతే నాతో దానికి రిస్క్ ఉండదు. నాకు పెళ్లి అయిపోయింది కదా, నాకు పెళ్లి అయిపోయింది బ్రో. నేను బయట రోడ్ల మీద వచ్చి మాట్లాడను బ్రో మీలాగా. సో నాతో రిస్క్ ఉండదు. పెళ్లి అయిపోయింది, ఎలా మాడతాను? అదే నేను చేసిన సైలెంట్ చేస్తాను కానీ బయట ఎలా మాడతాను? ఇది వాట్ ఎవ్రీ వన్ ఇస్ ఫీల్ జనరల్ సేయింగ్. ఇందాక నేను తేజ వెనకాల తేజ స్టాండర్డ్స్ లో మనం కలుపుకోవాలనిపిస్తే కలుపుకోగలను బ్రో, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే హలో రైట్ నక్షత్ర, ఒక చిన్న క్వశ్చన్. అంటే ఏం లేదు, ఇప్పుడు వ్యూవర్స్ కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్వర్జేషన్ లో ఎవరితో మాట్లాడారు, అసలు మీ హస్బెండ్ ఎవరితో ఎంతమందితో అక్కడ సంభాషించారనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్ ఇది ఒక పబ్జి గేమ్ లోని ఒక గ్రూప్ అంటే సార్, బ్రూటల్ స్క్వాడ్ అనే ఒక గ్రూప్. ఓకే, అందులో పేర్లు కూడా చూసారు కదా, లూసిఫర్ అవేవో చెప్తున్నారు. సో ఆ పబ్జి గేమ్ లోని ఈ అబ్బాయితో ఆడే ఇంకొక అబ్బాయి తనతో చెప్తున్నాడు. ఇంకొక అమ్మాయి అంట వీళ్ళ గ్రూప్ లో ఉన్న 4గురిని ఒకేసారి ఈ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయే. తేజ అనే అబ్బాయి ఏ అమ్మాయితో అయితే కనెక్షన్ పెట్టుకున్నాడో అప్పుడు పబ్జి గేమ్లోని ఆ అమ్మాయి ఆ స్క్వాడ్లో ఉన్న అందరితోని కనెక్షన్ పెట్టుకుంది. అది తెలిసిపోయి తేజ చాలా ఫీల్ అయిపోయి చెప్పిన మాటలు సార్. సరే, ఇప్పుడు అబ్బాయితో చెప్తున్న మాటలు అవి. అచ్చా రైట్. అసలు ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం అయింది? ఇప్పుడు నిన్న గొడవ చేశారు కదా, సో నిన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆ అమ్మాయి సారా అంటున్నారు కదా, అలియాస్ సారా అన్న. సారా ఎక్కడ పరిచయం అసలు మీ హస్బెండ్? నాకు తెలియదు సార్, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ఒకరికి హైదరాబాద్ లో పరిచయం అని చెప్పారు, ఒకరు డేటింగ్ యాప్స్ లో పరిచయం అని చెప్పారు. నాకైతే డైరెక్ట్ గా ఏం తెలియదు. రైట్. అలాగే పబ్జి గేమ్ గురించి మీరు చాలా పర్టికులర్గా చెప్తున్నారు. అసలు పబ్జి వల్లే నా భర్త మొత్తం కంప్లీట్గా వ్యసనపరుడయ్యాడు, ఉమెనైజర్ అన్నట్టు. ఎంతమందితో ఇలాంటి వ్యవహారం నడుపుకుంటాడు మీ హస్బెండ్ పబ్జి ద్వారా? నా దగ్గరికి వచ్చిన అమ్మాయిల్లో ఒక 35 అమ్మాయిలు ఉన్నారు సార్. 35 మంది అమ్మాయిలు ఉన్నారు నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న వాళ్ళు. మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నారా? నిజమా? 35 మంది వచ్చారు మీ దగ్గరికి, నిజమా ఇది? చెప్పారు. అవును సార్, అవును సార్, చెప్పారు, ఫోన్లో చెప్పారు. అంటే దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఈ 35 మంది మీకు చెప్పినట్టుగా? అందరివి నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు సార్, కొంతమంది ప్రొవైడ్ చేయగలను. అంటే ఏమైనా కొన్ని ఉన్నాయా? కొన్నైనా ఉన్నాయా? అట్లీస్ట్ ఒక ఎంతో కొంతమంది మీతో చెప్పుంటారు కదా? ఉన్నాయి సార్, ఉన్నాయి చెప్పారు ఉన్నాయి. ఐ విల్ షో యూ. దానికి సంబంధించి వెతుకుతున్నారా మీరు ఇప్పుడు? అవును సార్. రైట్. ఇగోండి సార్, ఆ అమ్మాయిలతో అప్పుడు చాటింగ్ చేసినవి. ఒక్క నిమిషం. ఏముందా చాటింగ్లో? ఆ అబ్బాయి ఇలాగా మాట్లాడిందని చెప్పేసి అమ్మాయిని నాకు పెట్టారు సార్. ఇలాగా చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. తేజ ఇంకో అమ్మాయితో కాన్వర్సేషన్, షీఈస్ ట్రైయింగ్ ఫర్ మీ. ఈ పాయింట్ నేను మీకు నిన్న చెప్పున్నాను సార్.
ఇదేంటంటే ప్రతి అమ్మాయి ఈ అబ్బాయికి వచ్చి ట్రై చేస్తుందని చెప్పుకోవడం ఈ అబ్బాయికి బాగా ఉన్న అలవాటు. అదే ఈ అబ్బాయి ఇక్కడ మెన్షన్ కూడా చేశారు, షీఈస్ ట్రైయింగ్ ఫర్ మీ అని చెప్పేసి ఇంకొక అమ్మాయితో. అట్లా ప్రతి అమ్మాయిని అలా అట్రాక్ట్ చేయడం ఆయనకు అలవాట? అవును సార్. అంటే ఏ కొత్త అమ్మాయి వస్తే ఆ అమ్మాయి దగ్గర నాకు ఆ అమ్మాయి నేనంటే మోజు పడుతుంది, నేనంటే బాగా ఇష్టపడుతుంది కాబట్టి అంటే ఈ అమ్మాయిని అమ్మాయిలకి వీడియో. ఇంకొకటి ఉంది సార్, ఇగోండి చాలా చాటింగ్స్ ఉన్నాయి, అవి మరి కాన్వర్సేషన్ నేను చూసి చెప్పలేను. మన ఇద్దరికి రిలేషన్ ఏంటో చెప్పు, మన ఇద్దరి మధ్య ఉన్నది ఏంటో చెప్పు అని అమ్మాయిని ఫోర్స్ఫుల్గా అడగడం. ఈ పర్టికులర్ చాటింగ్లో ఉన్న అమ్మాయి అయితే షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ సార్. అక్క రోజుకు ఒక వర్జిన్ కావాలంట, నీతో వచ్చిన ఫ్రెండ్స్ని కూడా సెట్ చేయని చెప్పి అడిగాడు తేజ నాకు అని చెప్పి. ఇక్కడ ఎస్ నక్షత్ర ఇక్కడ రైట్ ఇక్కడ ఫీడ్ చేసుకున్నారు, తేజ యాక్టర్ అని ఫీడ్ చేసుకున్నట్టున్నారుగా బహుశా. అవును సార్ అవును. అది ఆ పేరు మీరు ఫీడ్ చేసుకున్నా వాళ్ళు అటువైపు నుంచి ఉండదు అక్కడ? లేదు, అవతల అమ్మాయి సేవ్ చేసుకున్న చాటింగ్స్ నాకు స్క్రీన్ షాట్ చేసి పంపారు సార్. రైట్, అంటే మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు, బట్ ఇక్కడ మీ హస్బెండ్ తేజ చెప్తుంది ఏంటంటే అసలు నక్షత్ర దగ్గర నిజాలు లేవు, నిజాలు లేనప్పుడే బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతోంది నక్షత్ర అంటాడు. బ్లాక్ మెయిల్ దేనికి సార్ నేను చేయాల్సి వచ్చింది, అది కూడా క్లారిటీ చెప్పండి. అదే సో ఇవి కొన్ని బ్లాక్ మెయిల్ దేని గురించి ఒక్కసారి మీకు ఇవన్నీ పాసిబుల్ అయితే మీరు కొంచెం చదివి చెప్పే ప్రయత్నించండి, ఎందుకంటే వ్యూవర్స్కి అంత క్లియర్గా జూమ్ చేసినప్పటికి కూడా అంత అర్థం చేసుకోలేకపోవచ్చు బహుశా చూసే వ్యూవర్స్. అంటే మీరు కొంచెం చెప్పగలిగే ప్రయత్నం చేయండి, అంటే అసలు ఏంటి దాంట్లో సారాంశం ఏంటి, అసలు ఎలాంటి సంభాషణ జరిగింది, ఎలాంటి చాటింగ్ జరిగింది, అసలు మీ హస్బెండ్ ఎట్లా ఎరవేసేవాడు అమ్మాయిలకి, దాంట్లో ఏంటి చాటింగ్ చెప్తున్నా సార్. మాట్లాడుతున్నావా చూసావా, గేమ్కి వస్తావా అని చెప్పి ఈ అబ్బాయి అడుగుతూనే ఉన్నాడు సార్ కంటిన్యూస్ గాని. నేను నాకు కాల్ చేస్తే గానీ గేమ్లో పడుకుంటా అని 4:30 వరకు ఉన్నావా అని అమ్మాయి అడిగింది. ఐ థింక్ సంథింగ్ మూవ్డ్ యువర్ ఇంట్రెస్ట్, ఇట్స్ ఓకే, డోంట్ కాల్ మీ అగైన్, డోంట్ ఆస్క్ ఫర్ గేమ్, ఐ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్ అని అమ్మాయి పెట్టింది. పెట్టగానే సీరియస్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ రైట్ నక్షత్ర ఒక విషయం అడుగుతా, చెప్పండి సార్. ఎస్, ఇది పబ్జి అనేది ఒక వ్యసనంగా అందరూ భావిస్తుంటారు, జనరల్గా వ్యసనం ఒక అలవాటు అంట. సో ఇది అక్కడ వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ కేవలం ఆటపరంగానే జరిగిన సంభాషణ అనుకోవచ్చా, లేదంటే అవుట్